క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ ఫాతిమా. కేసీఆర్ ఏం చేసినా దాని వెనకాల చాలా పెద్ద లోతైన వ్యూహం ఉంటుందని అంటుంటారు. ఆయన వేసిన వ్యూహం ఫలితం వెంటనే కనిపించకపోయినా భవిష్యత్తులో మాత్రం దాని ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్తుంటారు. ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టాలంటే అస్త్రాలను రెడీ చేసుకోవడంలో కేసీఆర్ దిట్ట. తనకు అవసరం అనుకుంటే ఎవరినైనా తన వైపు లాగేసుకుంటాడు, లేదంటే ఆయనే స్వయంగా వెళ్లి అవతలి వారి వైపు నిలబడుతుంటాడు. ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండి కూడా ఇలాంటి వ్యూహాలను రచిస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ మీద వస్తున్న ఆరోపణలను విమర్శలను తిప్పికొట్టడం కాదు, కాంగ్రెస్ మీద దెబ్బ కొట్టే ప్రయత్నాలను మొదలుపెట్టారు. అందుకే ఏ వర్గం అయితే కాంగ్రెస్ మీద త్వరగా ప్రభావం చూపించగలదో ఆ వర్గానికి ఇప్పుడు మద్దతు పలుకుతున్నారు. వారే నిరుద్యోగులు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇంకా కూడా నోటిఫికేషన్లు వేయలేదనే ఆగ్రహం నిరుద్యోగుల్లో ఉంది. అందుకే ఇప్పుడు వారంతా ఏకంగా మొన్న టీజీపీఎస్సీని ముట్టడించారు. నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు అయిన మోతీలాల్ కు బీఆర్ఎస్ మొన్న మద్దతు పలికింది. అంతేకాకుండా నిరుద్యోగ జేఏసీ తలపెట్టిన ముట్టడికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాదు, ఆ ముట్టడిలో భాగంగా అరెస్ట్ అయిన వారందరికీ బీఆర్ఎస్ స్వయంగా బెయిల్ ఇప్పిస్తోందని తెలుస్తుంది. వారి తరపున ఇప్పటికే కేటీఆర్ స్వయంగా వాయిస్ వినిపిస్తున్నారు. అంతేకాకుండా నిరుద్యోగులపై పోలీసులు దాడిని ఖండిస్తూ శనివారం రోజున బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపింది. అన్ని మండలాలు జిల్లాల్లో భారీ ఎత్తున నిరసనలు తెలుపుతోంది బీఆర్ఎస్ పార్టీ. వాస్తవంగా ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ కు నిరుద్యోగులకు చాలా గ్యాప్ ఉంది. వారిలో ఆగ్రహమే బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యువత తలుచుకుంటే ఏదైనా చేయగలదనే విషయం కేసీఆర్ కు కేటీఆర్ కు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు నిరుద్యోగ అస్త్రాన్ని రేవంత్ రెడ్డి సర్కారు మీద ప్రయోగించబోతున్నారు కేసీఆర్. ఇందులో భాగంగా ఇక ముందు కూడా భారీగా నిరసనలు తెలపాలని, నిరుద్యోగుల తరపున పోరాడాలని కేసీఆర్ ఇప్పటికే కేటీఆర్ కు సూచించారట. అందుకే కేటీఆర్ కూడా ఇప్పుడు పదే పదే నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడుతున్నారు. మరి వారి ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.